నమస్తే, వెల్కమ్ టు ఐ విట్నెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి నివాళులర్పించిన వైఎస్ జగన్. స్థానిక సంస్థల సమరానికి కమలదళం సిద్ధం. స్థానిక నాయకులకు బండి సంజయ్ దిశానిర్దేశం. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న హోమ్ మినిస్టర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు, వేద పండితులు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడితే బావా బామర్తులు మాట్లాడుతున్నారు. కేటీఆర్, హరీష్ రావులపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న జగన్. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు విమర్శలు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కుట్ర ఫైర్. చర్చకు రావాలంటూ సవాల్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 76వ జయంతి నివాళులర్పించిన వైఎస్ షర్మిల. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ తనయుడు, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆయనతో పాటు తల్లి విజయమ్మ నివాళి అర్పించారు. ఈ జయంతి కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక సంస్థల సమరానికి కమలదళం సన్నద్ధమైంది. మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా పకడ్బందీ ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్లేలా సిద్ధమైంది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు అనుసరించవలసిన వ్యూహంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పార్టీ మండల అధ్యక్షులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపే వాళ్ళెందరున్నారు అని అడిగిన ప్రశ్నకు దాదాపు అందరూ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని చేతులెత్తారు. ఈ నేపథ్యంలో వాళ్లను ఉద్దేశించి సంజయ్ ప్రసంగిస్తూ స్థానిక సంస్థల్లో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ హవా ఎంత ముఖ్యమో ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థికి ఉన్న ఇమేజ్ కూడా అంతే ముఖ్యమని తెలిపారు. దానిని దృష్టిలో ఉంచుకొని మీ పంచాయతీ, మండల, మున్సిపాలిటీల పరిధిలో వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉన్న నాయకులంతా పోటీలో ఉండాలని సూచించారు. మిగిలిన వారంతా ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకోవాలని ఆదేశించారు. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారిని హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం దర్శించుకున్నారు. ఆమెకు అధికారులు ఆలయ మర్యాదలతో హోంమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఇక కప్పస్తంభం ఆలింగనం స్వామివారి దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేశారు. మంత్రి అనితకు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. గిరి ప్రదక్షిణ నేపథ్యంలో మంత్రి ఏర్పాట్లు పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. మంత్రి మాట్లాడుతూ గిరి ప్రదక్షిణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పటిష్ట ఏర్పాట్లు చేశాం. టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తీసుకొచ్చాం. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ అని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రాసే పత్రికలను టీవీలపై దాడులకు ఉపక్రమించడం సరికాదు. ఉద్యమ సమయంలో మాదిరి తిరిగి సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బావా బామ్మర్దులు టీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులకు ప్రేరేపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ల గురించి అనుకూలంగా రాసే పత్రికలే తెలంగాణ పత్రికలని, వాళ్ళ గురించి అనుకూలంగా చూపించే టీవీ ఛానల్ తెలంగాణ ఛానల్ అని ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ గురించి ఎవరు నెగిటివ్ మాట్లాడొద్దు, మేం చేసిన తప్పిదాలు రాయవద్దు, ఛానల్లో చూపించవద్దు అంటే ఎలా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ గురించి ఎవరు నెగిటివ్ మాట్లాడినా రాసినా ఆంధ్ర ఛానల్ అంటున్నారు. కేసీఆర్ ఎన్టీ రామారావు దగ్గర బీఫామ్ కోసం అబద్ధం చెప్పి తర్వాత వచ్చి అజయ్ అన్న పేరుని తారక రామారావుగా మార్చుకున్నారు. కానీ ఆంధ్ర తెలంగాణ మధ్యన వ్యత్యాసం తీసుకొచ్చి అందరూ సుఖంగా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. అన్న పేరుని తారక రామారావుగా మార్చుకుర్రు. మరి తారక రామారావు అని పేరు పెట్టుకోవడానికి సిగ్గు లేదు, కానీ ఆంధ్ర తెలంగాణ మధ్యన వ్యత్యాసం తీసుకొచ్చి అందరూ సుఖంగా ఉంటున్నటువంటి హైదరాబాద్ నగరంలో వీళ్ళున్నంత కాలము స్నేహం, కేటీఆర్ గారి స్నేహితులంతా ఆంధ్రవాసులు రాజులే. ఈయన తిరిగినటువంటి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మిత్రులంతా ఆంధ్రవాసులే. ఈయన గతంలో హైదరాబాద్ నగరంలో ఈయన చేసిన ప్రతి వ్యవహారము ఆంధ్ర వాళ్ళతోటే. మరి అప్పుడు తప్పనిపించలేదా? తిరుపతి జిల్లా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. రైతుల సమస్యలను రాజకీయం చేయొద్దని, శవాలపై పేలాలు ఏరుకునే మనస్తత్వం జగన్దని అన్నారు. చేతులు కాలాక ఆకులు పెట్టుకున్న చందంగా జగన్ తీరు ఉందని, సీజన్ అయిన తర్వాత మామిడి రైతుల పరామర్శ ఏంటని ప్రశ్నించారు. సరే, ఇప్పుడు ప్రజాస్వామ్యం పోయింది అని గోల. బహుశా రేపటికి జగన్మోహన్ రెడ్డి రేపు వస్తున్నాను అనుకుంటా. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడానికి వస్తున్నాడు. తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగంపై ఎవరు ఏం చేశారనే అంశంపై ఓపెన్ డిబేట్ కు సవాల్ విసరగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ సవాలు స్వీకరించారు. సీఎం ఎక్కడైనా వేదికను సూచిస్తే తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని స్పష్టంగా ప్రకటించిన కేటీఆర్ ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద తాను సిద్ధంగా ఉంటానని ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. మేమే చెప్పినాం, మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం, ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి, 11 గంటలకు జూలై 8 తారీఖు నాడని చెప్పినాం. చెప్పినట్టుగానే కొడంగల్లో, ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 76వ జయంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్ వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఘన నివాళులర్పించారు. షర్మిల మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మెమోరియల్ హైదరాబాద్ లో సైతం ఉండాలి. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖల ద్వారా విజ్ఞప్తి చేశాం. రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ మెమోరియల్ ఏర్పాటుపై చొరవ చూపాలని కోరుతున్నానని అన్నారు. వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 2 సార్లు పనిచేశారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే అధికారంలో కాంగ్రెస్ రావడంలో వైఎస్ఆర్ కీలకం. పరిపాలన పథకాలతో కోట్ల మందిని తాకారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం లాంటి పథకాలు ఆయన మార్కు. వైఎస్ఆర్ చనిపోతే ఆయన వెనకాలే 700 మంది ప్రాణాలు వదిలారు. వైఎస్ఆర్ జయంతులకు, వర్ధంతులకు నివాళులు అర్పించేందుకు మెమోరియల్ ఉండాలి. రేవంత్ అన్న సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. నల్గొండ జిల్లా కృష్ణాగిరిసిన ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువనున్న శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారుతుంది. నేడు రేపు శ్రీశైలం డ్యాం గేట్లు తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం 58,663 క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా 3,374 క్యూసెక్కుల నీటిని ఖమ్మం జిల్లా తాగునీటి కోసం పాలేరు జలాశయానికి ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు.
హైదరాబాద్కు తాగునీటి కోసం 900 క్యూసెక్కుల నీటి చొప్పున మొత్తం 4734 క్యూసెక్కులుగా ఉంది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 530.60 అడుగులకు చేరుకుంది. అలాగే డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రజెంట్ 169.3208 టీఎంసీలుగా ఉంది. తిరుపతి తుడా కార్యాలయ ప్రారంభోత్సవంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ శ్రేణులు కార్యకర్తలు పూలమాలలు వేసి భారీ కేక్ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగర మేయర్ శిరీష, తిరుపతి జిల్లా యూత్ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి పాల్గొన్నారు. సికింద్రాబాద్ సివిల్ కోర్టుకు బెంచ్ బెదిరింపు ఈమెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు ఉందన్న సమాచారం రావడంతో న్యాయవాదులు హుటాహుటిన కోర్టు నుంచి బయటకొచ్చారు. వెంటనే మారేడుపల్లి పోలీసులు సికింద్రాబాద్ సివిల్ కోర్టు చేరుకుని తనిఖీలు చేపట్టారు. డాగ్, బాంబు స్క్వాడ్ తో కోర్టు ప్రాంగణంతో పాటు కోర్టు హాల్లో తనిఖీలు చేశారు. చివరికి బాంబులు ఇతన్ని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నగరంలోని పలు సివిల్ కోర్టులకు ఇదే తరహా ఈమెయిల్ రావడంతో న్యాయవాదులు, న్యాయమూర్తులు భయాందోళనకు గురయ్యారు. ఎవరైతే ఈమెయిల్ పంపారో వారిని గుర్తించి పోలీసులు చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ మా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ గారు ఇప్పుడు చెప్పారు ప్రకారంగా ఇక్కడ అన్ని తనిఖీలు జరుగుతున్నాయి. బాంబు ఉంది అని చెప్తే చాలా అందరికీ ఇబ్బంది అవుతుంది. క్లయింట్స్కి ఇబ్బంది అవుతుంది, తర్వాత అడ్వకేట్స్కి, లిటిగేట్స్కి, తర్వాత జడ్జెస్కి, స్టాఫ్కి, ఇంతమందికి ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ కంపల్సరీగా బాంబ్ స్కౌట్స్కి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలి, డిటెక్టర్స్ పెట్టాలి. అప్పుడే మనకి ఏదైనా సేఫ్నెస్ ఉంటుంది. నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే నా కమిటీ వైపు నుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ అందరికీ కంపల్సరీగా బాంబ్ డిటెక్టెడ్ ఇన్స్ట్రుమెంట్ పెట్టాల్సింది. ఆఫ్టర్ వెరిఫికేషన్ ఓన్లీ వాళ్ళకి అలౌ చేయాల్సింది. అప్పుడే మనకి ఇది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు కోవూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలపై కొన్ని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడం చర్చగా మారింది. ఏ క్షణం ఏం జరుగుతుందని భయాందోళనలు నెలకొన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లో గల పార్కు సుందరీకరణ పనులను త్వరితగతిన చేపట్టాలని కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి పార్కును పరిశీలించారు. పార్కు అభివృద్ధి, సుందరీకరణ చేపట్టిన ప్లాన్లో మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. రోడ్ నెంబర్ 36 నుంచి నడుచుకుంటూ వెళ్లి రోడ్డు నెంబర్ 25 వరకు మధ్యలో ఉన్న పార్కును సందర్శించారు. పార్కులో విజిటర్స్ కు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా అన్ని విధాలుగా సుందరీకరణ, అత్యవసర పనులను చేపట్టి నిర్దేశించిన కాల వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, సర్కిల్ 18 ఈఈ విజయ్ కుమార్, హార్టికల్చర్ ఆఫీసర్ బాలియా తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్చిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో భాగంగా భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పంచారాత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు.
అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.